ఏపీ సీఎం చంద్రబాబు జగన్ టార్గెట్ గా ఫైర్ అయ్యారు. ఏపీ పీసీసీ అధ్యక్షులు షర్మిల చంద్రబాబు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై పెడుతున్న ఆంక్షలు దేనికని సంకేతమని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్కు మద్దతునిచ్చిన తమపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా షర్మిల హాజరయ్యారు. జూదం ఆడి చనిపోయిన వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరణకు వెళ్లి జగన్ రాష్ట్ర ప్రజలకు ఏమి సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు షర్మిల. విషయం కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం. నిజంగానే మాకు అర్థం కాకే చంద్రబాబు గారిని అడుగుతున్నాం. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా? మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తారు. ఆంక్షలన్నీ ఉట్టి కాంగ్రెస్ పార్టీకేనా? మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవా? కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి ఏ ఆంక్షలు ఉండవా? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా? చంద్రబాబు గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలి. ముఖ్య విషయం కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం. నిజంగానే మాకు అర్థం కాకే